విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డులకు చెందిన 23 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అందించారు. నగరంలో ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న సీతంరాజు సుధాకర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన వాటిని పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో దక్షిణ నియోజకవర్గంలో మా వార్డు ప్రెసిడెంట్లు క్లస్టర్లు నిరుపేదలు ఎవరైతే ఆరోగ్యశ్రీలో రాని అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా చేసుకున్న వైద్యాన్ని దానికి బిల్స్ సమర్పిస్తే సౌహృదయంతో మరి పైసలు లేనప్పటికీ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పెట్టండి అని చెప్పి ఉల్టా మమ్మల్ని తరుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దానికి తగ్గట్టుగానే ఈరోజు 23 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. వారి తాలూకా సీఎం రిలీఫ్ ఫండ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాయి. తక్షణమే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకొక 20-25 మళ్ళీ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇంత మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి తాలూకా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి మేము సరదా కృతజ్ఞతగా ఉంటామని. 3 చెక్కులు మన వార్డు 38వ వార్డు నుండి 3 చెక్కులు ఉన్నాయి. దగ్గర 1,20,000 అమౌంట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ సీఎంఆర్ఎఫ్ అనేది ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి ఒక సంజీవులు నడదండి. చాలా మంది పూర్ పీపుల్ అంతకుముందు గత 5 సంవత్సరాల్లో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ లేకపోవడం వల్ల వీళ్ళు తీసేయడం వల్ల, గత ప్రభుత్వం తీసేయడం వల్ల సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది అంటే అప్పులు పాలైపోయారు. అంటే అంతకుముందు 2014-19 ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ అంతా 2019కి వచ్చారు, మొత్తం తీసేశారు. దానివల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు అన్యాయం జరగకూడదు, సీఎంఆర్ ఏదైతే ఆరోగ్యశ్రీ వర్తించదో వాళ్ళందరూ కూడా సీఎంఆర్ఎఫ్ కంపల్సరీ ఇవ్వాల్సిందని చెప్పి మాకు మళ్ళీ ఒత్తిడి చేసి మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇమీడియట్గా పెట్టండి అని చెప్తే మేము పెడతామండి. మన వార్డు నుండి 3 చెక్కులు 1,20,000 వరకు మా వార్డుకు వచ్చింది. ఈ సీఎంఆర్ఎఫ్ టైంకి అందజేసే మా చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి కూటమి నాయకులకి ధన్యవాదాలండి. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సుధాకర్ గారికి మేము ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా తక్కువ టైంలోనే అది అమౌంట్ ని క్లియర్ చేసుకొని తీసుకురావడంలోన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సుధాకర్ గారికి మా అందరి తరపున పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది.